హాయ్. ఇండియా, ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ చేస్తే వాళ్ళైతే గెలిచారండి. కానీ టఫ్‌గా గెలిచారు. అంత ఈజీగా అయితే గెలవలేదు గానీ, ఓవరాల్ చూసుకుంటే ఈజీగా ఇండియా గెలవాల్సిన మ్యాచ్‌ని అయితే చేతులో అయితే తీసుకెళ్ళి ఇంగ్లాండ్ చేతిలో అయితే పెట్టారు. దానికి ముఖ్య కారణం వచ్చేసి మన స్పిన్నర్స్ అనుకోవచ్చు, లేకుంటే మన బ్యాట్స్‌మెన్ విఫలం కావచ్చు. రకరకాల చాలా కారణాలు ఉన్నాయి ఈ మ్యాచ్‌లో అయితే. ఇంకా 2 క్యాచ్‌లు కూడా వదిలిపెట్టేశారు. ఎవరైతే ఈ మ్యాచ్ హీరోగా నిలిచాడో కోహ్లీ వచ్చేసి 196 రన్స్ చేశాడు. యాక్చువల్‌గా అతను ఒక అక్షర్ పటేల్ ఒక క్యాచ్‌ని వదిలేయడం కావచ్చు, స్వీపర్ కొట్టినప్పుడు ఒక క్యాచ్, ఈజీ క్యాచ్‌ని వదిలేయడం కావచ్చు. తర్వాత మళ్ళీ 180 దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ ఒక క్యాచ్ మన కేఎల్ రాహుల్ వదిలేయడం కావచ్చు స్లిప్‌లో. ఇలా అయితే క్యాచ్‌లు వదిలిపెట్టేస్తే ఎక్స్ట్రా రన్స్ అతను గెయిన్ చేయగలిగాడు. అలానే లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కూడా చాలా బాగా ఆడటంతో అయితే వాళ్ళు 420 పరుగులు అయితే ఆల్అవుట్ అయిపోయారు. మనకి 230 దగ్గర టార్గెట్ అయితే ఇవ్వడం చూసాం మనమైతే. కానీ ఈ 230 టార్గెట్ని అయితే మనం రీచ్ కాలేకపోయాం. మనం 202 పరుగులకి అయితే ఆల్అవుట్ కావడం చూసాం మనమైతే ఇండియన్ బ్యాట్స్మెన్స్. ఎక్కడ ఎవరు కూడా అసలుకి ఓలీ పోప్ ఏదైతే హీరోగా ఉన్నాడో అతనైతే స్లిప్లో నుంచొని వరుసగా 2 క్యాచ్లు అయితే తీసుకోవడం చూసాం. ఒకే ఓవర్లో హార్ట్లీ బౌలింగ్ చేసిన దాంట్లో వరుసగా 2 క్యాచ్లు, బ్రిలియంట్ క్యాచ్లు అయితే తీసుకోవడం చూసాం. జైస్వాల్ది అలానే సుమన్ గిల్ది ఇద్దరిది కూడా బ్రిలియంట్ క్యాచ్లు తీసుకోవడం చూసాం. యాక్చువల్గా ఫస్ట్ మ్యాచ్లో ఏదైతే మన జైస్వాల్ ఎలానే అగ్రెసివ్గా ఆడాడో, ఈ మ్యాచ్లో అయితే అగ్రెసివ్ కాకుండా డిఫెన్స్ మూడ్లోకి అయితే ఆడడం చూసాం. అది మ్యాచ్ టీమ్ ప్లాన్ అనుకుంటాను. టీమ్ ప్లాన్ కాబట్టి అతనైతే అగ్రెసివ్గా వెళ్ళలేకపోయాడు. అలానే సుమన్ గిల్ కూడా వచ్చి ఒక షెల్లో ఆడుతున్నట్టు తన మీద ప్రెజర్ ఉన్నట్టు బాల్ని అయితే హార్డ్గా హిట్ చేశాడు. అది కూడా ఓలీ పోప్కి అయితే క్యాచ్గా వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత మళ్ళీ రోహిత్ శర్మ కావచ్చు, వరుసగా వచ్చిన కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వీళ్ళందరూ కూడా ఎక్కడ కూడా వాళ్ళు మ్యాచ్ని గెలిపిద్దామన్న థాట్లో లేరు. ఒక షెల్లోకి వెళ్ళిపోయి డిఫెన్స్ ఆడుకుంటూ అయితే వికెట్లు అయితే పడేసుకున్నారు హార్డ్లీకి అయితే. ఇంకా ఓవరాల్ చూసుకుంటే మన స్పిన్నర్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ ఈ లేచిన స్పిన్నర్స్ ప్రతి ఒక్కరు కూడా లైన్ అండ్ లెంత్ తప్పలేదు. వేసిన ప్రతి చోట ప్రతి బాల్ 6 బాల్ ఒకే చోట క్లియర్గా వేసారు. వికెట్ బౌలింగ్ కరెక్ట్గా చేశారు. వేసినప్పుడు కొన్ని బాళ్ళు టర్న్ అయినాయి, కొన్ని బాళ్ళు అయితే డైరెక్ట్గా స్టార్ట్ అయినాయి, ఎల్బీడబ్ల్యూ అయినాయి, కొన్ని స్లిప్ క్యాచ్లు అందినాయి. కాబట్టి వాళ్ళైతే లైన్ అండ్ లెంత్ అయితే తప్పలేదు. మన వాళ్ళు అయితే మటుకు చాలా ప్రయోగాలు చేశారు 3 రోజునైతే. వాళ్ళు స్కోర్ కొడుతున్నారని కొద్దీ 6 బాళ్ళు 6 రకాలుగా వేసారు. ఒకటి వైడ్ అండ్ బౌల్ వేయడం, లెగ్ సైడ్ వేయడము, ఒకటి స్ట్రైట్ వేయడం, వాళ్ళు రకరకాలుగా అయితే ప్రయోగాలు అయితే చేయడం చూసాం. జడేజా కావచ్చు, లేకుంటే అశ్విన్ కావచ్చు. ఏదైతే ఫస్ట్ ఇన్నింగ్స్ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ అవుట్ చేశారు, లైన్ అండ్ లెంత్ కరెక్ట్గా వేసిన చోట వేసి యాక్యురేట్గా వేసి అయితే అవుట్ చేశారు. కానీ సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసరికి ఇంగ్లాండ్ అయితే అలా చేయలేదు. వాళ్ళు స్కోర్స్ కొడితే కొద్దీ వీళ్ళైతే లైన్ అండ్ లెంత్ మార్చుకున్నారు. ఎక్కువ ప్రయోగాలు అయితే చేయడం చూసాం అశ్విన్ కావచ్చు, జడేజా కావచ్చు. దాని మూలంగా అయితే వాళ్ళైతే అవుట్ సైడ్ బాల్ని అయితే ఈజీగా అయితే స్వీప్ కొట్టడం చూసాం. రివర్స్ స్విచ్ స్వీప్ విపరీతంగా కొట్టడం చూసాం. 25% ఆఫ్ రన్స్ మనకి స్వీప్ షాట్లోనే కొట్టారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఓలీ పోప్ కావచ్చు, లేకుంటే ఫోక్స్ కావచ్చు, వీళ్ళిద్దరే స్వీప్ షాట్లతో అదరగొట్టేశారు మ్యాచ్ని అయితే. మన చేతుల్లోంచి వాళ్ళు లాగేసుకున్నారు వాళ్ళిద్దరు కలిసి. ఇది మరి చూడటానికి దీనిలో ఇంకా బుమ్రా 4 వికెట్లు తీశారంటే అర్థం చేసుకోవచ్చు ఈ పిచ్ పైన. మరి మన స్పిన్నర్స్ ఎలా లైన్ అండ్ లెంత్ తప్పారో మనకు అర్థమవుతుంది. బుమ్రా వచ్చి వికెట్లు తీయాల్సిన పరిస్థితి మనకు కనిపించింది. ఇంకపోతే అటుపక్క ఇన్నింగ్స్లో వాళ్ళు ఒక్క వికెట్ కూడా ఒక్క స్పేసర్ ఉన్నాడు వుడ్కి, ఒక్క వికెట్ కూడా ఇవ్వలేదు. అతనైతే రన్స్ కొట్టడం కూడా చూసాం. కానీ ఇక్కడ చూస్తే మన వాళ్ళు ఇండియా వరల్డ్లోనే టాప్ మోస్ట్ స్పిన్నింగ్ ఆడే టీమ్గా అయితే మనం ఒకప్పుడు పేరు ఉండేది. కానీ ఇప్పుడు అదైతే కనుమరుగేలా కనిపిస్తుంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ స్పిన్కి ఇబ్బంది పడుతున్నాడు చూసాం ఇంతకుముందు కొన్ని మ్యాచ్ల్లో. అలానే నిన్న రోహిత్ శర్మ కూడా చాలా మిస్ అవ్వటము, అలానే ఎల్బీడబ్ల్యూకి ఎక్కువ లెగ్కి తగలటము బాల్స్ వచ్చి. అలానే ప్రతి ఒక్కరు కూడా శ్రేయస్ అయ్యర్ కావచ్చు, కేఎల్ రాహుల్ అందరూ కూడా ప్యాడ్కి అయితే బాల్స్ అయితే తగులుతూ ఉన్నాయి. కరెక్ట్గా అయితే బాల్ని అయితే హిట్ చేయలేకపోతున్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది స్పిన్ ట్రాక్లు తయారు చేసుకొని మన గోతి మనమే తీసుకుంటే అయితే కనిపిస్తుంది ఇండియన్ అయితే. కొంచెం మిక్స్డ్ పిచ్చులు తయారు చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఒక డ్రా అయినా పర్లేదు కానీ మ్యాచ్లు అయితే ఓడిపోయే సిచ్యువేషన్ అయితే కనబడదు. ఇది ఓవరాల్గా స్పిన్ ఆడే ప్రయత్నం అయితే మన వాళ్ళు అయితే చేయలేకపోతున్నారు. 230 టార్గెట్ని అయితే చేజ్ చేయలేకపోయారు. 28 రన్స్ తేడా అయితే మన వాళ్ళు ఓడిపోవడం చూసాం. దీని ముఖ్య కారణం వచ్చేసి అటు పక్కన ఇంగ్లాండ్ సైడ్ వచ్చి ఓలీ పోప్ వచ్చేసి ఎక్సలెంట్ నాకు ఆడడం చూసాం. అలానే మన హీరో ఫోక్స్ వచ్చేసి కూడా మంచిగా ఆడాడు. ఇద్దరు కాంబినేషన్లో మంచిగా 112 స్కోరు పార్ట్నర్షిప్ రావడం చూసాం. ఆ తర్వాత లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ఎవరైతే ఉన్నారో రెహాన్ కావచ్చు, లేకుంటే
హార్ట్లీ కావచ్చు, 7 వికెట్లు తీసిన హార్ట్లీ కావచ్చు, ఎక్సలెంట్గా అయితే పార్ట్నర్షిప్లు కనపడ్డాయి లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ నుంచి అయితే. యాక్చువల్గా వాళ్ళందరూ కొత్త ప్లేయర్స్, మనం ఇంతకుముందు చూసి ఉండము. హార్ట్లీ కావచ్చు, రెహాన్ కావచ్చు, ఫోక్స్ కావచ్చు, వీళ్ళందరూ కొత్తగా వచ్చిన ఎమర్జీ అయిన ప్లేయర్స్. లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు వీళ్ళు మంచిగా ఆడటం అనేది ఒక ఇంగ్లాండ్కి ఒక మంచి ఫెచ్చింగ్గా అనిపించింది. మన లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ పెద్దగా అయితే కాంట్రిబ్యూషన్ చేయలేదు. ఫస్ట్ ఇన్నింగ్స్లో కావచ్చు, సెకండ్ ఇన్నింగ్స్లో కావచ్చు పెద్దగా అయితే రాదు. అక్షర్ పటేల్ నుంచి తప్ప మిగతా వాళ్ళు అయితే పెద్దగా రాలేదు. ఇంకపోతే మన బ్యాటింగ్ విషయంలో చూశారు కదా, మన అసలు ఎక్కడ కూడా ఎవరైతే ఆడి అటాకింగ్ ఆడి మనం మ్యాచ్ని గెలిపిద్దామనే సిచ్యువేషన్ కనపలేదు. చాలా డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోయి చాలా బాళ్ళు మింగి ఆడటం చూసాం మనం అయితే. ఇంకా మనం మెచ్చుకోవాల్సింది భరత్ అలానే అశ్విన్ ఇద్దరు. అశ్విన్ చాలాసార్లు మన మ్యాచ్ని అయితే గెలిపించాడు కష్టాలు ఉన్నప్పుడైతే. భరత్ కూడా ఈ మంచి అవకాశం వచ్చింది మ్యాచ్ని గెలిపించే అవకాశం, కానీ ఒక 28 పరుగుల దగ్గర అయితే నిలిచిపోయారు మ్యాచ్ని గెలిపించలేక. అలానే ఒక మంచి బాల్ కూడా వచ్చింది హార్ట్లీ, ఒక మంచి బాల్ తోటి అయితే అతన్ని బౌల్డ్ చేయడం చూసాం మనం అయితే. ఇది ఓవరాల్గా ఈ మ్యాచ్ ఇవ్వటమే కారణాలు 2 ఉన్నాయి. బ్యాట్స్మెన్స్ విఫలం కావచ్చు, ముఖ్యంగా అయితే చాలా త్వరగా ఆల్అౌట్ చేయాల్సిన వాళ్ళని చాలా దూరం తీసుకెళ్ళి ఎక్కువ ప్రయోగాలు చేసి స్పిన్నర్స్ అయితే ఎక్కువ రన్స్ అయితే ఇవ్వడం చూసాం. అలానే క్యాచ్ మిస్సింగ్ కూడా ఉన్నాయి. అక్షర్ పటేల్ ఒక క్యాచ్ ఈజీ క్యాచ్ని మిస్ చేయడం కావచ్చు, కోయల్ రాహుల్ కూడా ఈజీ క్యాచ్ని మిస్ చేయడం కావచ్చు. ఓలీ పోప్ అయితే 190 దాకా రన్స్ చేయించేలాగా మనమైతే ముందుకు తీసుకెళ్ళాం అతన్ని అయితే. ఇది ఇంకా హార్ట్లీ అయితే 26 ఓవర్లు వేసాడు. అతను హైయెస్ట్ ఓవర్లు అంటే ఆల్మోస్ట్ 69 ఓవర్లు మొత్తం వేస్తే 66 ఓవర్లు అతని చేత కంటిన్యూషన్గా వేయించారు. మొత్తం 7 వికెట్లు తీసుకోవడం చూసాం అయితే. జాక్ లీచ్ 1 వికెట్, అలానే జో రూట్ కూడా బ్రిలియంట్గా వేసాడు. అతను కూడా లైన్ అండ్ లెంత్ కరెక్ట్గా వేసాడు, ఎక్కడ దారి అయితే తప్పలేదు, కరెక్ట్గా వేసాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో అతను కూడా వికెట్లు తీసుకోవడం చూసాం, ఈ మ్యాచ్లో 1 వికెట్ తీసుకోవడం చూసాం. ఇది ఓవరాల్గా అతను కూడా 19 ఓవర్లు వేయించాడు జో రూట్ చేత. మెయిన్ స్పిన్నర్లు లీచ్ లాంటి వాళ్ళు ఉన్నా కూడా 10 ఓవర్లు వేశారు, కానీ జో రూట్ 19 ఓవర్లు వేసాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు స్పిన్ ఎలా అక్కడ ఉందో. ఇది ఓవరాల్గా చూద్దాం 2 మ్యాచ్లో మరి గెలిచి. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.